ఆంటీ రాగా వచ్చిండు. మీరు ఏమేమి అడగాలనుకున్నారో అన్నీ అడిగి మొత్తం కడిగేయండి. అమ్మా ఫుల్ ఆకలి మీద ఉన్నా, తింటే గిన్నెలు వేసిపోవాలి. అన్నం పెట్టి మాకు పెడతా తింటూ కాని కొడుక ఎటుపోయేస్తాను. లైబ్రరీలో కొద్దిసేపు అలా పేపర్ చదివేసి వస్తున్నామ్మా. ఎందుకు? నిజం చెప్పు నాని, ఆ ఫోన్లో ఎవరో అమ్మాయితో ఫోటో దిగి పెట్టినావు. ఎవరా అమ్మాయి? ఓకే, దివ్య గురించి అమ్మా నువ్వు మాట్లాడేది. తన నా ఫ్రెండే అమ్మా. ఫ్రెండ్ అయితే ఫోటోలు దిగి పెడతావా? ఇంటికి కూడా తీసుకొచ్చినవట కదా, ఏందా కథ? నేనేదో తప్పు చేసినట్టు నన్ను నిలబెట్టి మాట్లాడుతావేందమ్మా? అసలు ఈ విషయం నీకు ఎవరు చెప్పిందో? ఇంకెవరు చెప్తారా? జానకి చెప్పింది. అవునా అమ్మా? సరే నాకు ఆకలిస్తుంది, నువ్వు లోపలికి వెళ్ళి నాకు అన్నం పెట్టి నేను వస్తున్నా. జానకి అసలు నీకు ఏం అవసరం ఈ విషయం అమ్మకి అసలు ఎందుకు చెప్పినావు? అవును మరి, నువ్వు చేసే కథలన్నీ మీ అమ్మకు కూడా తెలియాలి కదా. ఎవరు భయం లేకుండా పోతుంది నీకు, అందుకే చూపించిన. ఏంది అసలు? నేను లంగ పని దొంగ పని చేస్తున్నానా? ఆమె నా ఫ్రెండ్, ఆమెతో ఫోటో దిగి స్టేటస్ పెట్టుకున్నా. నీకేంది అసలు మధ్యలో? అసలు నాకు అర్థం కాదు, ఆ అమ్మాయికి నీకేం సంబంధం? ఆ సంబంధం ఏంటో ఏంటి నీకు తెలిసేది? నేను అమ్మాయితో ఫోటోలే దిగుతా, స్టేటస్లో పెట్టుకుంటా, సినిమాలకు షికార్లకే దిగుతా. నీకెందుకు మధ్యలో? అయినా ఒకరోజు నువ్వే అన్నావు గుర్తుందా, అడ్వాంటేజ్ తీసుకోకుండా నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని చెప్పి. ఇప్పుడు కూడా నేను అదే అంటున్నా, నా లైఫ్లోకి నువ్వు వచ్చి అడ్వాంటేజ్ తీసుకోకుండా నీ లిమిట్స్లో నువ్వు ఉండు. ఏంటి రాఘవా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు కొంచెమన్నా అర్థమవుతుందా? నీ మంచి గురించే కదా నేను చెప్పేది. ఇగో ఈ చిలక పలుకు నా దగ్గర వలకకు. చెప్పినా కదా ఈ నెల లాస్ట్ అని. ఈ నెల అయిపోగానే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతా. మీకోదన్నాం, మీ ఇంటికోదన్నాం. అప్పటి వరకు నా జోలికి రాకు, నేను నీ జోలికి రా. అమ్మా కొడుక ఇంత ఎండలు ఎక్కడ పోయినావురా? అమ్మా మన ఊర్లో చేపలు పడతారు అట్నే మన చెరువులా. అయితే ఓ 4 కిలోలు తీసుకురమ్మని చెప్పేసి అన్న మరదలు ఇట్లా ఇంటికి రమ్మని. చేపలు వాళ్ళకి ఫ్రై అంటే ఇష్టం కదా, పెడదామని. సరే బిడ్డ, మా తమ్మునికున్ను నీకు మరదండ్లకు ఫోన్ చేసి రమ్మందంతి. అదే అమ్మా, ఇక మామయ్య ఉన్ను మరదలు ఇంటికి కూడా చాలా రోజులు అవుతుంది కదనే, ఒకసారి రమ్మందాం. చిన్నదన్న ఎప్పుడన్నా ఫోన్ చేసి అత్తమ్మ బాగున్నావా తిన్నావా అని అడుగుతుంది, కానీ పెద్దదైతే ఒక్కనాడు ఫోన్ చేయది, మాట్లాడది. నీకు ఎందుకే అమ్మ పెద్దదాని మీద ఊకే అంత ఉంటుంది. చిన్నదాన్ని అయితేనో ఏమను, ఊకే ప్రతిదాన్ని పెద్దదానితో పోల్చుకుంటా అంటావు. మరి చిన్నది ఎంత మంచిదిరా, ఈ పెద్దది మన ఇంటికి వచ్చేది. అయ్యో మన మీద ఎంత ప్రేమలు ఉండాలా దానికి. అమ్మ ఎప్పటికైనా జానకి మన ఇంట్లోకి వచ్చేదే కదనే. అప్పుడు వచ్చినాక పెళ్ళైనాక అప్పుడు అత్త మీద ఎంత ప్రేమ చూపిస్తే తీరా, ఊకే దాన్ని అనుకుంటుంటావు. అబ్బో పెళ్లి కాకముందే దాన్ని ఒక్క మాట అననిత్తలేడు, ఇంకా పెళ్లి అయినాక ఇంకేం చేస్తాడో ఇక.